నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 2014 లో ఒక సెన్సేషనల్ ఫిల్మ్ వచ్చింది, అదే మనం. అటు మ్యూజికల్ గా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచినటువంటి ఫిల్మ్, అలాగే చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చినటువంటి ఫిల్మ్. అయితే ఆ సినిమాలో ఆ మొత్తం అందరు రోల్స్ కనుక చూసుకుంటే శ్రేయాన్ మినహాయిస్తే అందరూ ఫ్యామిలీ మెంబర్సే కనిపించడం, ఆ ఫ్యామిలీకి చాలా బ్యూటిఫుల్ గా రిలేట్ చేయడం, స్టోరీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పిక్చరైజ్ చేసిన విక్రమ్ గారు పిక్చరైజ్ చేసిన తీరు అమోఘం. అయితే మనం 2 ఇప్పుడు రాబోతోంది, ఆల్మోస్ట్ 10 years అవుతుంది, మనం 2 రాబోతోంది. ఇందులో ఎవరెవరు ఏ రోల్స్ ప్లే చేస్తారు అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అటు మనంలో లాస్ట్ లో అక్కినేని అఖిల్ వస్తారు, ఇప్పుడు అఖిల్ కూడా ఉండబోతున్నారు ఫిల్మ్ లో. సో ఇక్కడ మొత్తం టాపిక్ ఏంటంటే సమాంత మరి నటిస్తారా అనేది. ఎందుకంటే మొన్న ఏదో బాలీవుడ్ లో జరిగినటువంటి ఒక ఈవెంట్ లో సమాంత అండ్ నాగ చైతన్య ఇద్దరు ఉన్నారు, కానీ స్టేజ్ మీద పెద్దగా వాళ్ళు అక్కడ కలిసి మాట్లాడుకో ఇవన్నీ ఏం లేవు, ఆబ్వియస్ గా ఉండవు, కంఫర్టబుల్ గా ఉండరు కాబట్టి. బట్ సినిమాలో అయితే నటించేటటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా మనం సినిమా గురించి చెప్పుకోవాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చివరి చిత్రం అది. తర్వాత ఆ సినిమాని చాలా బాగా అల్లుకుంటూ వచ్చారు. ఆ మనం సినిమా తర్వాతే చైతు సమంత ఇద్దరు కూడా భార్యాభర్తలు అయ్యారు. భార్యాభర్తలు అవడమే కాకుండా కొన్ని జంటలు చూస్తే మనం ట్రక్మని నొక్కేస్తాం, చూడలేము. వీళ్ళు క్యూట్ కపుల్, ఎంత క్యూట్ కపుల్ అంటే వాళ్ళ మాటలు మనం మర్చిపోలేము. అది నేనెందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు మంచి లవర్స్ అమ్మా. నిశ్చితార్థం టాటూ వేసుకున్నారు చైతు. ఎవరో జర్నలిస్ట్ అడిగారు, ఏమిటంటే మా నిశ్చితార్థం టైటు అన్నాడు. మరి ఆ అమ్మాయికి మీకేమైనా బాధగా ఉందా అని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే సన్నత కూడా మా చైతు తాలూకు టాటూ వేసుకొని చైతు అని రాసుకుంది. ఎవరు అడిగారు, అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మీరు ఎందుకంటే నీకెందుకయ్యా అన్నీ, నాకు కావాలి, నేను వేసుకుంటాను అని చెప్పడమే కాకుండా పెళ్లిలో సమంత తాలూకు మంగళసూత్రం ఒకటి, చైతు తాలూకు తల్లి లక్ష్మి ఇచ్చిన మంగళసూత్రం ఒకటి, పెళ్లి చీర, ఈ 3 దాచుకుంది, ఎవరికి చెప్పలేదు. ఆ పెళ్లి చీర దాచుకుంది, 2 మంగళసూత్రాలు దాచుకుంది. తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత ఈ చైతు కట్టిన మంగళసూత్రం మొట్టమొదటిసారిగా కట్టింది వాళ్ళ మంగళసూత్రం ఉంది కదా, అది తన దగ్గర అట్టే పెట్టుకొని ఆ లక్ష్మి కట్టిన మంగళసూత్రం ఇచ్చింది. ఇస్తే పాపం లక్ష్మి చాలా ప్రాధాయపడింది అన్నమాట. ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తావు, వాడేదో పిచ్చోడు, అసలు కారణం లేదు. వచ్చించికాకు ఎంత లోతుగా వెళ్ళి ఆలోచించినప్పటికి కూడా కారణం లేదు. ఒకళ్ళొకళ్ళు మామూలుగా అది అసహించుకుంటున్నారంటే అది కాదు. అసలు ఎవరైనా కొంచెం క్లోజ్గా ఉంటే తట్టుకోలేదు తనంతే. అలాగా కుర్చీలో తల వాల్చేసి అలా కన్నీరు కార్చేస్తుంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ మన చైతుకు కూడా అప్పుడేదో ఖుషీ సినిమాలో సమంత కొంచెం క్లోజ్గా ఉంది, ఏదో వీడియో పెట్టిన తర్వాత చాలా బాధపడ్డాడు ఆయన. ఆయన బాధపడ్డదే కాకుండా నాగార్జున గారు కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు విజయ్ దేవరకొండకు ప్రశ్న కూడా వేశాడు, ఏవయ్యా సమంత ఎక్కడ, బిగ్ బాస్ కి వచ్చారు విజయ్ అప్పుడు. అది ఇట్లాంటి చెప్తే అంటే ఆవిడ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఆ మంగళసూత్రం వేస్ట్ అవ్వకూడదు, నాకు చైతు ఇచ్చిన ప్రేమ ఇంకెవరు ఇవ్వరు. మొన్న కొన్ని ప్రశ్నలు అంటే కొంతమంది హీరోయిన్ని అంటే పేర్లు చెప్పి వాట్ ఇస్ యువర్ ఆప్షన్ అని చైతుని అడిగారు. దిర్ ఈజ్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ సమంత అన్నాడు. ఇంకా అంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఎవరైనా ఇద్దరు కలుసుకొని మాట్లాడితే సరిపోతుంది. కానీ ఆ రోజు ఇద్దరు బాధపడ్డారు, మాకేదో కొంచెం మాట్లాడుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఏదో మైకంలో మాట్లాడుకున్నాం, కానీ ఎవరిది తప్పు కాదు.
తప్పు ఎవరిదంటే చెప్పినా సరే మీరున్నారు చూసా మీడియా వాళ్ళు, అసలు మీరే మమ్మల్ని కూడా తీశారని చైతూకి కోపం వచ్చి చెప్పారన్నమాట. మీరు పుట్టించారు ఎక్కడ లేనటువంటి వదంతులు పుట్టించేసి ఆవిడకి నాకు కోపం వచ్చేలా చేసి చివరికి విడిపోయినంత వరకు మీరు సాధించలేదని చైతూ చెప్పాడన్నమాట. సరే ఇక్కడ ఏంటంటే మనం సినిమాని తీసుకుందామని ఆలోచించారు. అది వాళ్ళ నాన్నగారితో నటించిన అనుభవాలు కానీ, వాళ్ళ నాన్నగారి తాలూకు వ్యక్తిత్వం తాలూకు అంశాలు కానీ, వాళ్ళ నాన్నగారి పట్ల కుటుంబం అందరికీ ఉండేటువంటి ప్రేమ అభిమానాలు కానీ ఉన్నప్పుడు అందులో నటించే వాళ్ళందరూ ఉండాలి. అప్పుడు డెఫినెట్గా సమంత వచ్చి నటించాలి. సీజన్ యాక్టర్, అమ్మ నువ్వు వచ్చి నటిస్తావంటే తప్పకుండా నటిస్తుంది. ఎందుకంటే ఈ రూపంలో అయినా సరే చైతుతో హ్యాపీగా ఉండొచ్చు. నటన అయినా సరే ఫిజికల్గా వాళ్ళు పొందే ఆనందాన్ని ఎవరు ఇవ్వలేరు కదమ్మా. ఎట్లా అది సాధ్యపడుతుంది అనుకోవచ్చు సార్? అంటే నాగార్జున గారిని చూడడానికి కూడా ఇష్టపడలేదు. అంటే ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఒక్కడే వచ్చాడు తప్ప బిగ్ బాస్ కి తను రాలేదు. ఎందుకంటే నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు ఆ షో. సో షీ కుడెంట్ ఫేస్ హిమ్. సో సినిమా ఎలా చేస్తుందని అనుకోవచ్చు సార్? అలా కాదు, చైతు పిలిస్తే తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు ముందా నేను ముందా అలా ఉంటుంది. కానీ వాళ్ళు ప్రేమ లేకపోతే ఎప్పుడో ఇటువంటి అడ్డాటులు పారేస్తారు కదా. ప్రేమ లేకపోతే తాలిపొట్టి అలాగే విసిరి కొడుతుంది కదా. ఆ చీర ప్రేమ లేని వాళ్ళు కసిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ చీరని తగలబెట్టేస్తారు అంతే. అదేం లేదు కదా. తన జీవితానికి ఒకటే చీర, తన జీవితానికి ఒకటే తాడి అనే ఫీలింగు సమంతకు ఉందని నేను గంటపదంగా చెప్పగలను. చూడండి, చూద్దాం కదా. బట్ ఆవిడ యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేస్తారు. డెఫినెట్గా సమంత యాక్ట్ చేస్తుంది. అది వాళ్ళు మంచివాళ్ళమ్మా. మంచి వాళ్ళ గురించి చెడ్డగా అనుకోకూడదు. ఒక మంచి వ్యక్తి ఉన్నట్టయితే అది సీడ్, అది ఆ మంచి వ్యక్తి ఆ సెన్సిటివ్నెస్, ఆ సున్నితమైన మనస్తత్వం పుట్టుకతో వస్తుంది. అది మధ్యలో ఎలా మారిపోతుంది? మారదు. అసలు మీకు సమంతలో యాక్టింగ్ టాలెంట్ చూసినట్టయితే వాళ్ళు బాగా సున్నితమైన మనసుకులైతే తప్ప అంత గొప్ప యాక్టింగ్ కదా. అది బై హార్ట్ అంటారు అన్నమాట. హార్ట్, సావిత్రమ్మ హార్ట్ మంచిది కాబట్టి సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళే అంత గొప్ప యాక్టర్స్ అవుతారని అనుకోవచ్చా? డెఫినెట్గా సున్నితంగా ఉండేటువంటి వాళ్ళకి మనసు సున్నితంగా ఉంటుంది. పువ్వు కంటే సున్నితంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు యాక్ట్ చేయడానికి పెద్ద ఏమి అవసరం లేదు. నవ్వు ఉంటే ఇలా ముఖంలో గ్లో వస్తుంది. అది దైవదత్తమైన గ్లో. సావిత్రమ్మ నల్లగా ఉండేది కదా, ఆ ముఖం చూసి వెన్నెల్లా వెలిగిపోతూ ఉండేది. ఇలాగనేసరికి కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది. అలా పాత చూడలేరు ఎవరిని. వాళ్ళు చాలా బాగుంటారు. మధ్య ఆల్మోస్ట్ చాలా 18 జాతి స్త్రీలు అంటారు. వాళ్ళు గొప్ప, వాళ్ళు పుట్టుకతోనే బాగుంటారు అన్నమాట. వాళ్ళ ముఖంలో గ్లో ఉంటుంది. వాళ్ళ మనసు కూడా సున్నితంగా ఉంటుంది. సున్నితంగా లేకపోతే కన్నీరు రాదు. కరే సున్నితంగా లేకపోతే అంత చందమామలాగా నవ్వే అవకాశం ఇంకెవరికి ఉండదు. అట్లాంటి వాళ్ళకి నా అనుభవంలో నాకు తెలిసి వస్తుంది. ఆఫర్ చేస్తే మటుకు ఖచ్చితంగా సమంత చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా చేస్తుంది. చైతు ఆఫర్ చేస్తారు, అంటే వాళ్ళు ఆయన ఇష్టపడతారా చేయటానికి? చైతు మొహమాట పడినా సరే డైరెక్టర్ ఆఫర్ చేస్తారు. దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది డైరెక్టర్ కదా. నాయన మీ తాలూకు గొడవ ఏదో పక్కన పెట్టుకోండి, సినిమా మాత్రం చేయండి అంటారు. లెట్స్ సీ, ఒకవేళ చేస్తే కనుక డెఫినెట్ గా అది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. అలాగే అది సూపర్ హిట్ కోసం, అది సూపర్ హిట్ సినిమా అయిపోద్దమ్మా. కాంబినేషన్ మళ్ళీ చూడాలి అని డెఫినెట్ గా. ఎలా యాక్ట్ చేస్తారు, ఎలా పాటల్లో యాక్ట్ చేస్తారు, ఎలా రొమాన్స్ యాక్ట్ చేస్తారు, చాలా చాలా సెన్సేషన్, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మనం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈవెన్ నాగార్జున గారికి కూడా ఇలా మీరు చేయడం ద్వారా మీకు ఏంటంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇద్దరు మంచి మనుషులు, ఇద్దరు నలిగిపోతున్న మనుషుల్ని మళ్ళీ కలిపినట్టు అవుతుంది. మొన్న కూడా చైతు మన సాయి పల్లవితో ఒక లిప్ లాక్ చేశాడు. ఎంత ఏడ్చిందో అవసరం లేదు కదా, ఎంత ఏడ్చిందో మరి తెలియదు మాట. అలా చూస్తూ చైతు తాలూకు మనం అనుకోవచ్చు, మనిషి కరెక్ట్గా మనం డిసైడ్ చేయాలి. మనం 2లో అయితే మరి ఎవరెవరు ఎట్లాంటి కాస్ట్ ఉండబోతుంది అనేది సెన్సేషనల్ గా మారుతోంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. థాంక్యూ సార్, నమస్తే. థాంక్యూ, నమస్తే.